అంటే కన్నాలు ఉన్నాయి, మన నీళ్ళు వచ్చి నిలబడతాయమ్మా. కన్నం ఉన్నాయి, కొంత కన్నాలు ఉన్నాయి, దాంట్లో నీళ్ళు వేస్తున్నాం, ఎప్పటికైనా నిలుస్తుంది అది. అలాగే మనకు నవరంధ్రాలు ఉన్నాయమ్మా. ఆ స్వామి పోసే దివ్య శక్తిని మళ్ళీ నింపుకోవడం కోసం బైరి ముద్ర వేస్తామమ్మా. ఈ బైరి ముద్ర ఏం చేస్తుంటే ఈ కన్నాలన్నింటినీ మూసించి దానిలో పడ్డ శక్తిని అంతా అలాగా ఇంటి మళ్ళీ విడిపోయేలా చేస్తుందమ్మా. కాబట్టి బైరి ముద్ర చేస్తాం మీ చేత. రెండోది ఏంటంటే మీరు ధ్యానం అనేది చాలా చాలా మంది చాలా విధాలుగా చెప్తారు, కానీ ఇక్కడ మాత్రం షార్ట్ కట్ అన్నమాట. మీరు భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు వెతుక్కుంటూ ఉంటే ధ్యానం అంటే ఏంటనుకున్నారు, మీరు భగవంతుడు ఎక్కడున్నాడు వెతుకుతూ ఉంటే. దానికి మనం ధ్యానం చేసేటప్పుడు కలిగే ప్రక్రియ చెప్తాను నేను. మన ఆలోచనలన్నీ ఎక్కడున్నాయమ్మా, చాలా చెప్పగలరా? ఆలోచన ఎక్కడి నుండి పోతే మీకు ఎవరికైనా తెలుసా? చెప్పండి అసలు. ఆలోచనలు అనేవి ఎక్కడున్నా తర్వాత మాట్లాడదాం. మీరు బట్టలు ఎంతమంది ఉతుకుతున్నారమ్మా? చేసేస్తానమ్మా. ఓకే, చాలా మంది ఉతుకుతున్నారు, చాలా సంతోషం. బట్టలన్నీ ఉతికినప్పుడు పక్కన బకెట్లో నీళ్ళు ఉంటాయమ్మా. నీళ్ళు ఉన్నప్పుడు పాపం ఉతికి 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 మనకు ఒళ్ళంతా చెమటెక్కేద్దాం. అవి బాబు ఎంత కష్టపడిపోయినా ఆ బకెట్లో చూసుకున్నాం అనుకోండి, మన ముఖం కనపడతా కనపడదా? కనపడతా? కానీ ఒక రాయండి, నీళ్ళు అక్కడే ఉన్నాయి, ముఖం అక్కడే ఉంది, కానీ మనకు కనపడుతున్నదన్నమాట. కనపడుతుందా? కనపడుతుంది. అలాగే మనలో ఉన్న భగవంతుడు మనకు కనపడకపోవడం కాదు ఏంటనుకున్నాను, మన ఆలోచన పరంపడుతుంది. విపరీతమైన ఆలోచనలు. ఇక్కడ ఉన్నారు ఎన్నో ఆలోచనలు, ఎన్నెన్నో ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాం మనసు. దానివల్ల ఏంటంటే మనం ఆ ఉన్న భగవద్శక్తి ఎక్కడుందో కనుక్కోలేకపోతున్నాం. ఆ యొక్క భగవద్శక్తిని కనుక్కోవాలంటే ముందు ఆలోచన తగ్గించుకోవాలి. ఆలోచన తగ్గించుకోవడానికి మన పూర్వీకులు ఆల్రెడీ చెప్పుకొచ్చారమ్మా ఓంకారం అనే శబ్దాన్ని. ప్రతిదానికి ఓం నమః శివాయ, ఓం నమో నారాయణ, ఓం శ్రీమాత్రే నమః అని ప్రతిదానికి ముందుగా మనం ఏం చేస్తామంటే ఆ ఓంకార శబ్దాన్ని తగ్గించారమ్మా. ఆ ఓంకారానికి మనలో ఉన్న ఆలోచన పరంపరను తగ్గించే దివ్యమైన శక్తి ఉంది. ఆ శక్తి ఎలాగంటే మనలో ఉన్న ఆలోచనలకు ఆ శక్తి ఉంది దానికి. కానీ మనలో ఉన్న ఆలోచన ఎక్కడ ఉన్నాయమ్మా? శ్రీ మహావిష్ణువుకి సృష్టి చేయాలనే ఆలోచన కలిగిందమ్మా. ఆయన శాస్త్రాల మీద పడుకున్నారు. వెంటనే కలర్ఫుల్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నార్మల్ వచ్చిందమ్మా. మరి తలలోకి వచ్చింది కదా. ఎక్కడ విత్తనం ఉంటే అక్కడే మొక్క వస్తుందమ్మా. ఎక్కడ విత్తనం విత్తనం అక్కడ వస్తుందా మొక్క. అలాగే ఆయన యొక్క ఆలోచనలు అన్నీ ఆయన పడుకులో ఉన్నాయి. ఎప్పుడైనా మీరు దగ్గరగా బాగా చేస్తుంటే గొడవ వచ్చిందమ్మా మీకు? అందరికీ వస్తుందమ్మా, కంపల్సరీ వస్తుంది ఏ టైంలో. అప్పుడు మనం అనే ఫస్ట్ బాధ్యతమ్మా మన కడుపులో తెచ్చుకొని ఎన్నాళ్ళు నాతో ఇంట్లో నటించావా అని అడుగుతాం. అడగడం చెప్పండి. ఈ కడుపులో ఇంత పెట్టుకొని ఎన్నాళ్ళు నాతో నటించావా అని అడుగుతాం. అంటే ఆ యొక్క ఆలోచనలన్నీ ఎక్కడున్నట్టు? నాగులో ఉన్నట్లే. ఆ నాగులో ఉన్న ఆలోచన పరంపర బయటకు తీయడం కోసం ఓంకారం అనే చెప్పడంతో గాలిని బయటకు చూస్తూ ఓంకారం చెప్పాలి తల్లి. గాలిని బయటకు వద్దు అంటే నాగులు మా ఆకారంతో మొదలవుతుంది. నాట్లో కడుపు లోపలికి వెళ్తారు. చూసారు కడుపు లోపలికి వెళ్తారు. ఇక్కడికి వస్తే ఊకారం కింద మారుతుంది, ఇక్కడికి వస్తే మాకారం కింద మారుతుంది, అది ఊరి కింద మారుతుందమ్మా. ఈ గాలి రూపంలో ఆలోచన పరంపరను కొద్దిగా తగ్గుతున్నాం. పూర్తిగా తగ్గదు, కొద్దిగా అంటే ఎంతో దూరం వెళ్ళిపోయింది దగ్గర వస్తుంది. ఒక్క క్షణం అవుతుందమ్మా. అప్పుడు మరి భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ఎక్కడ ఎదుగుతుందని చెప్పండి. భగవంతుడు ఎక్కడున్నాడమ్మా? కాళ్ళలో ఉన్నాడా, గోరులో ఉన్నాడా, ఎందుకులో ఉన్నాడా, తలలో ఉన్నాడా, ఉదయంలో ఉన్నాడా? ఎక్కడున్నాడంటే ఏం చెప్తాం? మనం బతుకున్నామంటే దానికి కారణం ఏంటంటే మనం బతుకున్నామని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామమ్మా? ముక్కు దగ్గర చెయ్యి ఉన్నాడా అంటే ఉన్నాడు, లేకపోతే పోయాడు. అలాగా మనలో ఉన్న ఈ ఊపిరే భగవంతుడికి కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ గాలి గట్టిగా పీల్చుకున్నప్పుడు మన శరీరంలో ఒక దగ్గర ఆగుతుందమ్మా. ఆగిన ప్లేస్ ను పట్టుకోండి. గాలి ఫ్రీగా బయటకు వదిలేసిన తర్వాత ఆగిన ప్లేస్ మీద చూస్తూ ఉండండి.
పారేసుకున్నామమ్మా, రోడ్డు మీద ఎత్తితే దొరుకుతుందో చెప్పండి. ఇక్కడ పారేసుకున్నాయి 100 రూపాయలకి అయితే అండి, నేను వెళ్ళి రోడ్డు మీద ఎత్తుతున్నాను అనుకో, నా 100 రూపాయలు పడుతుందని ఎప్పటికీ దొరకదు. అలాగేంటంటే ఈ ఊపిరి ఎక్కడ ఆగిందో చూసుకొని ఆ ప్లేస్ని పట్టుకున్నారు అనుకోండి, అక్కడే భగవంతుడి యొక్క శక్తి ఉంది కాబట్టి ఆ పాయింట్ పట్టుకొని గాలి ఫ్రీగా వదిలేసి ఆ పాయింట్ చూస్తూ ఉండండి. అక్కడ మీరు ఎప్పుడు చూడలేని అద్భుతం చూస్తారు. మీరు ఈ గుళ్ళని చిన్నయ్యమ్మ, ఈ ప్రపంచంలో కనపడి గుళ్ళు ఏమేమో సరిపోవడానికి అద్భుతమైన యోగం, అద్భుతమైన ఆకర్షణ, అద్భుతమైన శక్తితో ఉంటారు ఆయన లోపల. ఆయన కొన్నాళ్ళకి మీరు ఎలా ధ్యానం చేయగా నేను మీతో ఎలాగైతే మాట్లాడుతున్నానో ఆ లోపల ఉన్న దివ్యశక్తి మనతో మాట్లాడుతుంది. ఇక్కడ చాలా మందితో మాట్లాడుతున్నారు. ఆ దివ్యశక్తి తనలో దివ్యశక్తితో మాట్లాడుతున్నారు. అందరూ కూడా ఈ సమస్య గురించి ఎవరిని అడగక్కర్లేదు. ఆ లోపల ఆయన పట్టుకోగలిగితే ఆయనే డైరెక్ట్గా అడగండి. నేను మాత్రం కొంతకాలం మాత్రమే మీకు స్వామికి మధ్యలో ఉంటాను. ఎందుకంటే మీకు దారి దొరికి వరకు, దొరికిన తర్వాత నేనెవరినో మీరెవరో ఈ దారికి వెళ్ళిపోవాల్సిందే, స్వామి పాదాల దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. మీరైతే ఏదైతే ఆనందాన్ని పొందానో మీరందరూ కూడా అదే ఆనందాన్ని పొందాలి. అది నా ఉద్దేశం. అంతకంటే ఏం కాదు. నేను చెప్పేది కూడా అంతే, మీరు భగవంతుడు అని చెప్తాను తప్ప మధ్యలో నేను ఉన్నానని ఇప్పుడు చెప్పను. నేననేది నా మాత్రం. మీకు దారి దొరికి పడుకోను, దారి దొరికిందా మీరు హ్యాపీగా ఆయన పాదాలు పడుకొని వెళ్ళిపోవడమే. ఈ శరీరం కొన్నాళ్ళు మాత్రం ఉండదు ఈ భూమి కదా. ఈ శరీరం వ్యామోహం వద్దు. తాత్కాలికమైన శరీరం ఏదో రోజు పడిపోతుంది గ్యారంటీగా. దీనికోసం మనం అర్థం కావాల్సిన పని లేదు. శాశ్వతమైన భగవంతుని పట్టుకోండి. మీరందరూ కూడా ఆయన పాదాలు చేరుకోవడానికి ప్రయత్నం చేయించండి.